హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. ఇప్పుడు అంజలి వాళ్ళ ఇంట్లో నువ్వు అంజలి కదూ అని వంటమనిషి వచ్చిందని మెయిన్ డోర్ తీయడానికి వెళ్లిన అంజలి గుమ్మం దగ్గర నిలబడి ఉన్న ఆ అపరిచిత యువకుడిని సీరియస్గా చూసింది. అతనికి తన పేరెలా తెలుసా అని. దాంతో అతను ఆ చెంప మీద పుట్టుమచ్చ. నాకు బాగా గుర్తు, నువ్వు అంజలివే అని అతని ముఖంలో ఆమెని గుర్తు పట్టిన భావం కనిపిస్తుంది. కాని అంజలికి మాత్రం అతనెవరో గుర్తు రావడం లేదు. దాంతో సారీ, మీరెవరో నాకు తెలియదు అని అంది. నేను ఇంటర్మీడియట్లో నీ క్లాస్మేట్ని. నా పేరు మహేష్ అని అతను తనని పరిచయం చేసుకోగానే ఆమె ముఖం వెలవెలపోయింది. ఈ మహేష్ గురించి భర్తతో చెప్పబట్టే కదా తిన కాపురం నరకమైపోయింది అని ఆమె ఇబ్బందిగా కదిలింది. ఓ నువ్వా అంది బలవంతాన నవ్వుతూ. చాలా రోజులకు కలిసాం కదా, మీ ఇంటికి నన్ను పిలవ్వా అని చనువుగా అడిగాడు మహేష్. దాంతో రా అంది ఇబ్బందిగానే. అంజలికి ఒకే ఒక ధైర్యం, చరణ్ ఆఫీస్ నుంచి రాత్రి 8 దాకా రాడు అని. మహేష్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. అంజలి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్లి మంచి నీళ్లు తెచ్చింది. నువ్వు కాఫీ తాగుతావా, టీయా అని అడిగింది అంజలి. కాఫీ ఇప్పుడే తాగాను, మరోసారి తాగడానికి అభ్యంతరం లేదుగాని కాస్సేపాగి తాగుతాను అని అన్నాడు. దాంతో అంజలి అతనికి ఎదురుగా కూర్చుంది. ఇప్పుడు చెప్పు, నీ పెళ్లి ఎప్పుడు అయింది, మీ వారేం చేస్తారు, నువ్వు బీకాంతో సరిపెట్టేశావా, పీజీ చేశావా అని అడిగాడు మహేష్. లేదు కమ్ చదివాను, ఉద్యోగం చేయాలనుకుంటుండగా పెళ్లి సంబంధం రావడం, పెళ్లి అవ్వడం జరిగిపోయాయి అని చెప్పి మరి నీ సంగతేమిటి అని అడిగింది అంజలి. నేను ఏ చేశాను, మద్రాసులో మా నాన్నగారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాను అని అన్నాడు. మరి పెళ్లైందా అని అడిగింది అంజలి. ఇంకా లేదు అని అన్నాడు. ఏం నచ్చిన అమ్మాయి దొరకలేదా అని తనకి తెలియకుండా ఫ్రీగా అడిగింది అంజలి. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, నువ్వేమో నా కోసం ఆగకుండా పెళ్లి చేసుకున్నావు అని అన్నాడు మహేష్. దాంతో అంజలి ముఖంలో రంగులు మారాయి. ఊరికే తమాషాకి అన్నాను, నా పెళ్లి నిశ్చయమైంది, ఈ నెల చివర్లో పెళ్లి అని అన్నాడు. దాంతో అంజలి కంగ్రాట్యులేషన్స్ అంది. థాంక్యూ అని క్షణం ఆగి అన్నాడు. 17 ఏళ్ల వయసులో నేను నీకు ప్రపోజ్ చేయడం తలచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది అనే పకపక్క నవ్వాడతను. చాలా రోజుల తర్వాత అంజలి కూడా మనస్ఫూర్తిగా నవ్వింది. నవ్వుతూనే యథాలాపంగా గుమ్మం వైపు చూసిన ఆమె కలతప్పిన ముఖంతో లేచి నిలబడింది. ద్వారం పొడుగునా చరణ్ తనని మహేష్ని మార్చి మార్చి చూస్తున్నాడు. ఆ చూపులు చురకత్తుల ఉన్నాయి. మావారు అని అంది అంజలి అస్పష్టంగా. ఆమె గొంతు తడారిపోయింది. తన గుండె కొట్టుకునే శబ్దం పైకే వినిపిస్తోంది. మహేష్ మర్యాదపూర్వకంగా లేచి నిలబడ్డాడు. హలో అని కరచాలనం కోసం చేయి చాపాడు. ఐయామ్ మహేష్, చిన్నప్పుడు అంజలి క్లాస్మేట్ని అని అన్నాడు. మహేష్ అని అతను పరిచయం చేసుకోగానే చరణ్ ఓరకంట అంజలిని చూశాడు. గ్లాడ్ టు మీట్ యూ, ఐయామ్ చరణ్ అంటూ అతనితో కరచాలనం చేశాడు. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. అంజలికి అక్కడుండాలో వెళ్ళిపోవాలో అర్థం కావడం లేదు. దాంతో ఇబ్బందిగా చరణ్ కూర్చున్న సోఫా వెనుక నిలబడింది. నీ ఫ్రెండ్కి కాపీ ఇచ్చావా, లేదా ఫ్రెండ్ అన్నచోట వత్తి పలుకుతూ అన్నాడు చరణ్. లేదు అని చిన్నగా అంది అంజలి. మరి తీసుకురా అన్నారు చరణ్. దాంతో అంజలి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. పాల ప్యాకెట్ ఫ్రిడ్జ్లో నుంచి తీసి పాలు స్టవ్ మీద పెట్టింది. రాత్రి వంటకి కూరలు తరుగుతున్న కాంత అడిగింది. కాఫీ నేను కలపనమ్మా అని. పర్వాలేదు, నేను కలుపుతాను అని కప్పులు ట్రేలో పెడుతూ అంది అంజలి. కాఫీ కప్పులతో డ్రాయింగ్ రూంలోకి వచ్చేటప్పటికి ఆ ఇద్దరు నవ్వుకుంటున్నారు. చరణ్ ఎలాంటి వాళ్లనైనా తన నటనతో పడగొట్టగలడని ఆమెకి తెలుసు. ట్రైన్ టీ పాయ్ మీద పెట్టి వెనుదిరగబోయింది. అదేమిటి, అతనికి కప్పు అందివ్వు అన్నాడు చరణ్. అతని మాట వినిపించుకోనట్టు లోపలికి వెళ్ళిపోయింది అంజలి. పర్వాలేదండి, నేను తీసుకుంటాను అని అన్నాడు మహేష్ కప్పు అందుకుంటూ. వచ్చి కూర్చో, ఎప్పుడు వంటింట్లోనే ఉంటావు, వంట మనిషి ఉన్నా అంత పనేం చేస్తావు అని అన్నాడు చరణ్. దాంతో అంజలి సందిగ్ధంలో పడింది. అతని మాట విని కూర్చోవాలా, అక్కడి నుంచి
వెళ్ళిపోవాలా అని. కూర్చో అంజలి అని అన్నాడు మహేష్. దాంతో అంజలి భర్త పక్కన కూర్చుంది. ఆమెకి ఇబ్బందిగానే కాదు, భయంగా కూడా ఉంది. ఆమె గుండె గుబగుబలాడుతోంది. మహేష్ తొందరగా వెళ్ళిపోతే బాగుండును అని అనుకుంది. మీరు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు చరణ్. నేను చెన్నైలో ఉంటున్నానండి. నేను సి.ఏ. చేశాను. మా నాన్నగారు కూడా చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పాడు మహేష్. మరి అంజలిని ఎలా గుర్తుపట్టారు అని అడిగాడు చరణ్. మీ ఫ్లాట్కి ఎదుటి ఫ్లాట్లో మా బాబాయ్ వాళ్ళు ఉంటున్నారు. ఈరోజు పొద్దుటే ఇక్కడికి వచ్చాను. నేను బయటకి వెళ్లబోతుంటే మీ గుమ్మంలో అంజలి కనిపించింది. ఆమె నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేనామెను గుర్తుపట్టాను అన్నాడు మహేష్. ఎంత అదృష్టం. చాలా ఏళ్ల తర్వాత అంజలిని చూసినా ఆమెని గుర్తుపట్టగలిగారంటే మీరామని మరిచిపోలేదన్నమాట అన్నాడు అదోలా నవ్వుతూ చరణ్. దాంతో అంజలి ముఖం మరింత నల్లబడింది. చరణ్ వచ్చాక ఆమె ముఖంలో నవ్వు మాయమవడం గమనించాడు మహేష్. అందుకే లేచి నిలబడ్డాడు. ఓకేనండి, నేను బయలుదేరుతాను. బై అంజలి అన్నాడు. నీ ఫోన్ నెంబరు అతనికివ్వు అంజలి. ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుకోవచ్చు, ఎంతైనా మీరిద్దరూ ఫ్రెండ్స్ కదా అన్నాడు చరణ్. వచ్చే నెలలో నా పెళ్లి కార్డు పంపిస్తాను, మీరిద్దరూ తప్పక రావాలి అని మహేష్ వెళ్ళిపోయాడు. అతను చరణ్ మాటతీరులోని తేడాను గమనించాడు. అతనికి ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. అంజలి ఖాళీ కప్పులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. చరణ్ 3 బెడ్రూమ్లు తిరిగి చూసి వచ్చాడు. అతన్ని గమనించిన అంజలికి అతని ఎందుకు బెడ్రూముల్లోకి వెళ్ళి వచ్చాడో అర్థం కాలేదు. తర్వాత డ్రాయింగ్ రూములో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. మధ్యలో సెల్ ఫోన్లో ఎవరితోనో సంభాషిస్తున్నాడు. కాంత వంట పూర్తి చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్ది వెళ్ళిపోయింది. ఇంట్లో తను ఇద్దరే ఉన్నారనే నిజం అంజలికి భయంకరంగా ఉంది. మరో గంట తర్వాత చరణ్ కూర్చున్న చోట నుంచి లేచాడు. వంటింట్లో గిన్నెలని సర్దుతున్న అంజలి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చెప్పు, ఎన్నాళ్ల నుంచి నడుస్తోంది వ్యవహారం అని తీవ్రంగా ఉందతని స్వరం. ఏమిటి మీరనేది అని అర్థం కానట్టు చూస్తూ అడిగింది అంజలి. మహేష్ నీ దగ్గరికి ఎన్నాళ్ల నుంచి రాకపోకలు సాగిస్తున్నాడు అని అడిగాడు చరణ్. అతను మన ఇంటికి ఇవాళ వచ్చాడు, ఇదివరకెప్పుడూ రాలేదు అని సమాధానం చెప్పింది అంజలి. అబద్ధం. నేను ఆఫీస్కి వెళ్లగానే వాడిని ఇంటికి రప్పించుకొని వాడితో కులికి నాకు అనుమానం రాకుండా బెడ్షీట్స్ మార్చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకురాలిలా నటిస్తున్నావే అని కోపంగా అన్నాడు చరణ్. దాంతో ఆమె మనశ్శరీరాలు అవమానంతో దహించుకుపోతున్నాయి. నిరాధారమైన అతని అనుమానానికి దుఃఖం వస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని గొంతు పూడుకుపోతుండగా నిస్సహాయంగా చూస్తూ అంది. అతన్ని కొన్నేళ్ల తర్వాత ఇవాళే చూశాను. బెడ్షీట్స్ ఉదయం మీరు ఆఫీస్కి వెళ్ళాక మార్చాను అని సమాధానం చెప్పింది అంజలి. ఓకే, నాకు నమ్మకం కలగాలంటే నువ్వు అతనితో తప్పు చేయలేదని నిరూపించాలిగా అని రెప్పవాల్చకుండా ఆమెని చూస్తూ అన్నాడు. మిమ్మల్ని నమ్మించడానికి నన్నేం చేయమంటారు? అలనాటి శీతల అగ్ని ప్రవేశం చేసి నేను శీలవతిని అని నిరూపించాలా అని నిస్సహాయంగా అంది. అరే, నా మనసులో ఉన్నది నువ్వు ఎలా కనిపెట్టేశావు? ఇప్పుడే వస్తాను, ఒక్క నిమిషం అని అతను గిరుక్కున వెనుదిరిగి హాలులోకి వెళ్లి అక్కడ టీపాయ్ మీదున్న కారు తాళాలు అందుకుని బయటకి వెళ్లాడు. అతనేం చేయబోతున్నాడిప్పుడు? నిజంగానే తనని అగ్నిపరీక్షకి సిద్ధపడమంటాడా? అలా చేస్తే తనేం చేయాలి అని అంజలి ఆలోచిస్తూ కిచెన్లో మధ్యగా నిలబడిపోయింది. అక్కడ జయ ఇంట్లో నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? నా శరీరాన్ని వదిలి నీ శరీరంలో పరకాయ ప్రవేశం చేసేంత ఇష్టం అని జయ కళ్ళు అరమోడ్పులవుతున్నాయి. ఎదురుగా ఎవరో మనిషి ఉన్నట్టు తనలో తాను మాట్లాడుకుంటుంది. అక్కని ఆ స్థితిలో చూసేప్పటికీ సత్యకి ఉప్పెనెల దుఃఖముంచుకొచ్చింది. ప్రేమంటే కలిసి జీవించడం, కలిసి మరణించడం అని నమ్మిన జయ సూర్యం మరణవార్తని విని ఆత్మహత్య ప్రయత్నం చేసింది. సమయానికి రక్షించబట్టి బతికి బయటపడింది. కాని సూర్యం మరణాన్ని తట్టుకోలేక ఆమెకి మతి చలించింది. కూతురుకి మతి చలించిన విషయాన్ని దాచిపెట్టి ఆమెకి పెళ్లి చెయ్యాలని, పెళ్లయితే పిచ్చి తగ్గుతుందని తల్లి ఆలోచన. నాకెప్పుడో పెళ్లయిపోయిందే, మళ్ళీ పెళ్లి చేస్తారంటారేమిటి? నేనిప్పుడు కడుపుతో ఉన్నాను కూడా అని జయ పగలబడి నవ్వుతోంది. సత్య ఇంట్లో ఉండలేక పుస్తకాలు తీసుకుని కాలేజీకి బయలుదేరింది. ఉత్కల గేటు దగ్గర కనిపించింది.
ఏమైపోయావు ఇన్నాళ్ళు అని అడిగింది. ఏమీ అయిపోలేదు, ఇంట్లోనే ఉన్నాను అనే ముక్తసరిగా అంది సత్య. మీ అక్క పెళ్లికి పిలవనే లేదు అంది ఉత్కళ. దానికి సత్య మాట్లాడలేదు. పెళ్లి బాగా జరిగిందా అని అడిగింది ఉత్కళ. అక్క సూర్య అన్ని ప్రేమించిన విషయానికి ఉత్కళకి తెలుసు. అందుకే ఆమె పెళ్లి గురించి ప్రత్యేకంగా అడుగుతోంది అనే ఊహకే ఆమె మనసు చిన్నబోయింది. తనడిగిన దానికి ఆమె జవాబు ఇవ్వకపోవడంతో తిరిగి ఉత్కళే అంది. మీ అక్కని ప్రేమించిన పాపానికి సూర్యం బలైపోయాడు. మీ అక్క మాత్రం సుఖంగానే అని ఉంది ఉత్కళ. దాంతో సత్య గుండెల్లో బాకులా దిగబడిందా మాట. అక్క సుఖంగా ఉందా? చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అనుక్షణం సూర్యాన్ని కలవరిస్తూ పిచ్చిదైపోయింది అని కళ్లల్లో నీళ్లూరుతుండగా ఉత్కళ పిలుస్తున్న పట్టించుకోకుండా అక్కడి నుంచి క్లాస్ రూంకి వచ్చేసింది సత్య. మరి మహేష్ని తన ఇంట్లో చూసిన చరణ్ అంజలికి నిజంగానే అగ్నిపరీక్ష పెట్టబోతున్నాడా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరు ఏమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.